గవర్నమెంట్ అయితే స్టూడెంట్స్‌కి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే వేస్తుందని ఒక వీడియో అయితే చేశాను. దాని మీద చాలా పలు కామెంట్స్ అయితే వచ్చినాయి. ఆ స్టూడెంట్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే చెప్పున్నారు. ఇప్పుడైతే అన్నీ కనుక్కోవడం అయితే జరిగింది. మీరు జస్ట్ ఏం లేదంటే సచివాలయంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏందంటే, ఆ సచివాలయంలో ఎవరి పేరైతే వస్తుందో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం వాళ్ళ థంబ్ అయితే వాళ్ళు వేపించుకుంటున్నారనమాట. ఇంకా డిగ్రీ వాళ్ళకొస్తుందా, బీటెక్ వాళ్ళకొస్తుందా, ఏ కోర్స్ వాళ్ళకొస్తుందా అనేదైతే ఫుల్ క్లారిటీ అయితే లేదు వాళ్ళకి గూడా. జస్ట్ ఎవరికైతే థంబ్ ఏపించుకోమని స్టూడెంట్స్‌కైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ గురించి నేమ్ ఎవరిదైతే వస్తుందో వాళ్ళ పేరు మీన థంబ్ అయితే వాళ్ళు ఏయించుకుంటున్నారనమాట. ఇంకా ఈ రిసిప్ట్స్ అయితే ఆహ్, ఫీజు రిసిప్ట్స్ అయితే ఇంకా అవి గూడా అవసరం లేదు. నార్మల్‌గా అడుగుతుంటారు గానీ, మీరు థంబ్ అయితే ఇంపార్టెంటు. అవి ఒకసారి, 2 సార్లైనా తిరిగి అవి రిసిప్ట్స్ లేకపోయినా పర్లేదు. థంబ్ అయితే వేసిరండి కంపల్సరీగా. ఇంగా మనీ అయితే ఎవరైతే ఫుల్ అమౌంట్ కట్టుంటారో వాళ్ళు అడుగుతారనమాట. ఏమన్నా పెండింగ్ మీరు కాలేజీకి కట్టలేదా? లేపోతే ఫుల్ అమౌంట్ కట్టేసారా అని మీరు మనీ ఫుల్ అమౌంట్ కాలేజీకైతే కట్టకపోయినట్లయితే కట్టలేదు కాలేజీకి అని చెప్పి థంబేస్తే మీకు కాలేజీ అకౌంట్‌లో అయితే పడిపోతాయి. లేదు మేము ఫుల్ అమౌంట్ కట్టేసాము అనంటే మీరు థంబేసేటప్పుడు చెప్పి కాలేజీ ఫుల్ అమౌంట్ కట్టానని చెప్పి థంబేస్తే మీకు మీరు ఎంతైతే పెండింగ్ మీరు ఎక్స్‌ట్రా మనీ అయితే కాలేజీకి కట్టారో అవి మీ అకౌంట్‌లో అయితే పడటం జరుగుతుంది. మీరు థంబేసే ముందల ఒకసారి క్లారిటీగా అయితే కనుక్కోండి మీ అకౌంట్‌లో పడతదా? కాలేజీలో పడతదా అని. అంటే మీరు కాలేజీకి ఫుల్ ఫీజు కట్టిన తర్వాత మీ అకౌంట్‌లో పడతాయని కనుక్కోండి. ఒకవేళ ఫుల్ అమౌంట్ కట్టకపోయుంటే పెండింగ్ మనీ అయితే కాలేజీకి అయితే పడిపోతాయన్నమాట. మీరు ఫీజు మొత్తం కాలేజీకి కట్టుంటే మీ అకౌంట్‌లో అయితే పడతాయి. వాళ్ళకి చెప్పి పెండింగ్ ఉందా? లేదా ఫుల్ అమౌంట్ కట్టేసారా లేదా అని చెప్పి థంబేయండి. ఆ రిసిప్ట్స్ ఉన్నా లేకపోయినా ఒక 2 టైమ్స్ అయినా తిరిగి థంబ్ మాత్రం కంపల్సరీగా వేయండి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ థంబేయడానికైతే చాలామంది ఒక్కోసారి వాళ్ళ ఆధార్ అడ్రస్ పంచాయతీ సచివాలయానికైతే దగ్గరలో ఉండకపోవచ్చు. వేరే చాలా లాంగ్‌లో అయితే వర్క్ గాని అలాగ వెళ్ళుండొచ్చు. అటువంటి వాళ్ళు థంబేయటం చాలా కష్టం గాబట్టి మీ మదర్ గూడా థంబేసే ఆప్షన్ అయితే ఉండొచ్చు. ఒకవేళ సచివాలయం అయితే కనుక్కోండి. మీ మదర్ ఒకవేళ కుదిరితే ఆ థంబ్ అయితే వేపించుకోండి. ఇది గూడా ఆప్షన్ ఉండొచ్చు. మాక్సిమం ఉంటది. కనుక్కోండి. మీ ఆధార్ అడ్రస్ పంచాయతీ సచివాలయం వెల్ఫేర్ అసిస్ట్ అయితే ఉంటాడు. ఆ వెల్ఫేర్ అసిస్టెంట్స్‌కి ఫోన్ చేసి మీకు దగ్గర నంబర్ అయితే ఉన్నట్లుంటే ఎలాగోలా కనుక్కొని ఫోన్ చేసి ఆహ్, ఆ అకౌంటు మీ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ అకౌంట్ అయితే ఐడీ పాస్వర్డ్ అయితే ఉంటది. అది ఒకవేళ కనుక్కొని ఆ ఐడీ పాస్వర్డ్ మీరు మీ దగ్గర ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి అయితే వెళ్ళి మీరు ఆ ఐడీ పాస్వర్డ్ చెప్పి వాళ్ళు ఆ వెల్ఫేర్ అసిస్టెంట్‌ని లాగిన్ అయ్యి మీ థంబ్ అయితే వేపించుకొని